ఇప్పుడు నిరసన తెలిపేటువంటి టైం కాదు, అది ఎప్పుడో గడిచిపోయిందని నా బోటోళ్ళు మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు రేపు మే 5వ 5వ తారీఖు తారీఖు. ఒకరోజు దీక్ష కార్యక్రమం పెట్టారు. ఒకరోజు దీక్ష కార్యక్రమం పెట్టినప్పుడు నిన్న అర్ధాంతరంగా పిలిచారు. చర్చలకు 9 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలను పిలిచారు. ఉమ్. అందులో 4, 5 ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, టీఎన్జిఓస్, టీజీఓస్, మిగతా ఇంకో 2 సంఘాలను పిలిచారు. పోయింది. ఆ పిలవడానికంటే ముందు ఒక వారం రోజుల క్రితము బదిలీలపైన నిషేధం ఎత్తేస్తున్నాము, ఉమ్. ప్రభుత్వం జీవో ఇచ్చింది, బదిలీలకు మార్గం సుగమము, అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఆయా డిపార్ట్మెంట్స్లు ప్రత్యేకమైనటువంటి జీవోస్ ఇచ్చుకోవచ్చు, బదిలీలు జరుపుకోవచ్చు అనేటువంటి వెసులుబాటు కల్పించడం అనేటువంటి ఘనకార్యంగా ప్రభుత్వం చెప్పింది. మంచి విషయమే కదా సార్. 100% అది పెద్ద కుట్ర. బదిలీ. ఎందుకంటే మీకు జేఏసీ కార్యాచరణ, ఉద్యమ కార్యాచరణ, దశలవారీ పోరాట కార్యక్రమాలకు డిమాండ్స్ సాధించుకోవడానికి మీకు నోటీస్ ఇచ్చిన టైంలో, ఇన్వాల్వ్ అయిన టైంలో జిల్లాల పర్యటన చేసి బస్సు యాత్రలు పెట్టి సన్నాహక సమావేశాలు జరుపుకొని జిల్లా పర్యటన చేసే టైంలో, ఉద్యమాలకు సమాయత్తమవుతున్న టైంలో మమ్మల్ని చీల్చి డైల్యూట్ చేయడానికి, చల్లబరచడానికి, గందరగోళం పరచడానికి ఎక్కడోళ్ళనక్కడ ఉమ్. బదిలీల షెడ్యూల్లో నా పోస్ట్ ఉంటుందా, నేను బదిలీ అవుతానా, నేను ఇక్కడి నుంచి బదిలీ అయితే ఇంకెక్కడికి పోతా, ఆడ నాకు నా ప్లేస్ దొరుకుతుందా దొరకదా, అక్కడ సీనియర్ ఎవరు, జూనియర్ ఎవరు, సరే మొదట అసలు బదిలీలు ఇవన్నీ- కోరుకున్నది ఉపాధ్యాయులు కాదా? ఎవ్వరు అడగలే. ఉపాధ్యాయులు అడగలే, ఉద్యోగులు అడగలే. గత సంవత్సరం కూడా చేయలే. ఉమ్. ఉపాధ్యాయులు గత సంవత్సరం చేసిర్రు. అంటే నేనేమంటున్నా,